ఆసియా టీ20 కప్ ఫైనల్లో అజేయ అర్ధశతకంతో పాకిస్తాన్ పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మకు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తిలక్ కు సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, వీసీఎండీ సోనీ బాలదేవి స్వాగతం పలికి సత్కరించారు. ఎయిర్పోర్ట్ బయట తిలక్ సోదరుడు తరుణ్, కోచ్ సలాం బయాష్ అభిమానులతో కలిసి స్వాగతం పలికారు. దేశమంతా తన ఇన్నింగ్స్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తిలక్ వర్మ అన్నారు. ఆపరేషన్ తిలక్ అంటూ తన ఆటను కీర్తిస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఫైనల్లో సాధించిన హాఫ్ సెంచరీ తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఇన్నింగ్స్ అని తిలక్ అన్నారు. ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడి ఉందని, అయితే తాను బ్యాటింగ్ చేసే ముందు గట్టిగా ఊపిరి తీసుకుని ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నించానని తిలక్ చెప్పారు. పాక్ పేసర్లు మంచి వేగంతో బౌలింగ్ వేస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు జట్టంతా ముందే సన్నద్దమై ఉందని తెలిపారు. మధ్యలో వికెట్ నెమ్మదించినప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్తో మాట్లాడానని, ఆయన సలహాలు బాగా ఉపయోగపడ్డాయని అన్నారు. ఒత్తిడిని అధిగమించి సంజు శాంసన్, శివం దూబే ఆడిన తీరు అద్భుతమని తిలక్ ప్రశంసించారు.